ఎంతసేపు వాగిన దాని గురించి 5% కూడా ఆలోచించాల. మళ్ళీ మొత్తం పిచ్చి పట్టించి కష్టాలుంటే చస్తే అదొక రకులు, ఇల్లు సేలు కాక ఇట్లా చస్తే చచ్చినా మేలే. ఇంకా కోట్ల ఆస్తుండి తినే కష్టమైతే అట్ట. బెంగళూరుకి వచ్చే కన్నడ 10 సంవత్సరాలు చదివినోడికే రాలేదు, అంత ఈజీ కాదంటే మా ఇద్దరికి అట్టా ఇంగ్లీష్ రాలేదు, వాడికన్నా చెప్పియాలి. ఆమె కూడా కూర్చుంది అదే కోపం. ఏంది టార్చర్. ఆమె ఆడన్నా జడిపోద్దులే. ఇంకా వాడిని హాస్టల్లో వేసినా జడిపోద్ది. ఎక్కిపోయినా హాస్టల్లో వేస్తే అంటే ఇంకా చదివించే పని ఉండదు, తిండి పెట్టే పని ఉండదని హ్యాపీగా ఉంటుందేమో, చెప్పలేము. వాడిని హాస్టల్లో వేసిన కన్నడ ఇప్పుడు టీచర్ని అడగాలి, అది కనుక్కొని వాడిని వేస్తే అది టీచర్ డెసిషన్ తీసుకొని చేర్చాలి. మేము వేస్తాము. నార్మల్గా ఏ ఏజ్ అయిన పిల్లోళ్ళకి 6th కొంచెం ఏజ్ వస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి అప్పటి నుంచి హాస్టల్ తీసుకుంటారు. అప్పుడు 7 బబ్బులు వేసారు కదా 5th రెసిడెన్షియల్ స్కూల్ చిన్నపిల్లల నుంచి అది వేరు. అట్లాంటి వాటిలోనే వేయచ్చు కదా. నేను చెప్పి నార్మల్ బాల్డ్విన్లో ఇది కాకుండా వాడు శ్రీకాంత్ ఏదో చెప్తున్నాడు మంచి స్కూల్ అంట. పుట్టినప్పుడు ఉండేవి కూడా అవి వేరే ఉండవు. స్కూల్ ఏదో ఏ స్కూల్ అయినా కన్నడ వాడు చదవలేకపోయినా పాస్ చేస్తారా లేదా అవి కనుక్కోవాలి. అప్ టు 9th వరకు స్కూల్ చేతిలో ఉంటుంది పాస్ చేసేది. 9th తర్వాత 10th బోర్డుకు పోయినప్పుడే కష్టం. తర్వాత కన్నడ ఆడింది లేదులే, సిబిఎస్ఈలో 9th నుంచి లేదు, హిందీ ఉంటుంది. జస్ట్ పాస్ అయినా చేసేస్తారు వాళ్ళు. లేకపోతే వాడిని కూడా ఊరగదొస్తే వాడైనా మనిషే కదా. వాడు షార్ప్గానే ఉన్నాడు, కన్నడ నేర్చుకుంటాడు. వాడు బాగానే ఫ్రెండ్లు అలవాటు చేసుకున్నాడు, బాగా తిరగతా. ఆమె తిండి పెట్టకపోయినా చూడు, మన ముందే కూర్చొని ఉంటే బ్రెడ్ పూసుకొని వాడే తింటున్నాడు. పాపం తిండి పెట్టక అల్లాడిస్తుంది సగం. తింటే 10 రకాలు చేయాలని అందరూ ఆశపడుతుంటే పెట్టకుండా ఎండబెట్టాలని ఆశపడుతుంది.